గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశారన్న కేటీఆర్ ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పారని విమర్శించారు. ఎన్ని అబద్ధాలాడుతున్న కాంగ్రెస్ కు ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలు కూడా నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. దేవుళ్ల మీద ఓట్లు వేస్తే రేవంత్ పూటకో అబద్ధం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గొప్ప విద్యావంతుడు అని, అతనికి ఓటేస్తే ప్రభుత్వంపై కొట్లాడతాడన్న కేటీఆర్ జీవో 46ని రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా, మీ అందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నాం, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్నమాట వాస్తవం కాదా? ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా? రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ మిర్యాలగూడలో, దామెర చెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, యాదాద్రిలో మొదటి 2 దశలు 800 మెగావాట్ల కెపాసిటీతో 2 ప్లాంట్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 1600 మెగావాట్, 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించండి. 65 ఏళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన మునుగోడు, దేవరకొండ, మంచినీళ్ల కోసం అవస్థ పడ్డ మునుగోడులో మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించండి. ఇవాళ నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. ఒకవైపేమో 10 ఏళ్ల నిజం మీ ముంగట్టున్నది, ఇంకోవైపేమో 6 నెలల అబద్ధం మీ ముంగట్టున్నది. పెద్దలు అందుకే చెప్తారు, నిజం కడప దాటే లోపల. బీఆర్ఎస్